నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. న్యూస్ శ్రీకాంత్. బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి నిష్క్రమించబోతున్నారా? మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీ గూటికి చేరబోతున్నారా? మల్లారెడ్డి కోడలు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఈ మధ్యకాలంలో కనిపించిన తర్వాత ఈ వార్తలకు ఇంకా బలం చేకూరింది. దీనికి తోడు ఒక కార్యకర్త పుట్టినరోజు నాడు కార్యకర్తకు స్వీట్ తినిపిస్తూ నేను బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నా అని నన్ను మర్చిపోతున్నారు, నేను పాతబడిపోయినా అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీ గూటికి చేరబోతున్నారు అన్నటువంటి వార్తలకు సంకేతంగా కనిపిస్తోంది. చాలా రోజుల నుంచి ఈ వార్తలు వస్తున్నా కానీ దీనిపైన ఇప్పటివరకు మల్లారెడ్డి స్పందించడం కానీ లేదంటే వాటిని ఖండించడం కానీ చేయలేదు. బట్ ఇప్పుడు బర్త్డే పార్టీ కేక్ కటింగ్ చేస్తున్నటువంటి ఆ వేడుకల్లో మల్లారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి వెళ్తున్నారు అన్నటువంటి సంకేతం కనిపిస్తోంది. మరోవైపు తన కోడలు ప్రీతిరెడ్డికి రాబోయే కాలంలో మల్కాజ్గిరి నుంచి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఒక కార్యకర్త పుట్టినరోజు నాడు మల్లారెడ్డి మాట్లాడినటువంటి మాటలు, తాను బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నానని, తనను చాలామంది మర్చిపోతున్నారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్య కాదు, ఒక ఆందోళన లాంటి మాటలే కనిపిస్తున్నాయి. సో మల్లారెడ్డి ఎగ్జిట్ ఖరారైపోయిందా? ఆయన మాటలకు సంకేతం అదే చూడాలా? భారతీయ జనతా పార్టీలో అధికారికంగా ఇక చేరబోతున్నట్టు కనిపిస్తోందా? మాట్లాడదాం. ఇదే అంశంపైన మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఈ మధ్యలో బీఆర్ఎస్ పార్టీలో కూడా పెద్ద యాక్టివ్ రోల్ కనిపించట్లేదు, పెద్దగా పార్టీ నాయకులతో కూడా ఎక్కడ సమావేశం అయినట్టు కనిపించట్లేదు. సో మల్లారెడ్డి కార్యకర్త పుట్టినరోజు నాడు ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఎట్లా చూడాలి రాజు? గత కొద్ది రోజులుగా కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ఎట్లాంటి కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. అంటే అంటీ ముట్టనట్టుగా పార్టీ వ్యవహారాలకు, పార్టీ కార్యక్రమాలకు ఉంటున్నారని చెప్పేసి కూడా పార్టీలోనే ఒక చర్చ జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు చూసినా పార్టీ ఎట్లాంటి కాల్ ఇచ్చినా కూడా తెలంగాణ భవన్లో ఎట్లాంటి మీటింగ్లు పెట్టినా, హైదరాబాద్కు సంబంధించి కానివచ్చు, రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఎట్లాంటి మీటింగ్లు పెట్టినా కూడా ఆయన యాక్టివ్గా ఉండేవారు. ముఖ్యంగా మీడియాతో మాట్లాడేవారు. ఎప్పుడు కూడా ఆయన నిత్యం వార్తల్లో నిలిచేవారు. అట్లాంటి మల్లారెడ్డి గత కొన్ని రోజులుగా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఏదైతే తన అనుచరుడు ఏదైతే బర్త్డే వేడుకలకు సంబంధించి మల్లారెడ్డి హాజరు కావడం జరిగింది ఇటీవల. సో ఆ బర్త్డే వేడుకల్లో కార్యకర్తలతో మాట్లాడుతూ నేను పార్టీకి దూరం అవుతున్నానని చెప్పేసి నాతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారా అన్నటువంటి ఏదైతే మాట మాట్లాడారో సో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీకి దగ్గరవుతుంది అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తన కోడలు ప్రీతిరెడ్డి ఇప్పటికే గత నెలలో మనం చూసినట్టయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళడం, అక్కడ బీజేపీ ముఖ్య నాయకులతో భేటీ కావడం, సో అప్పుడే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరుతుందని. కానీ అప్పుడు అవన్నీ కూడా వారు కొట్టివేయడం జరిగింది. కేవలం తమ యూనివర్సిటీకి సంబంధించి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి, ఆ ఓపెనింగ్కి సంబంధించి కానివచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం కానివచ్చు, ఇతర నాయకులను కలవడంలో భాగంగానే వచ్చాను పార్టీ ఆఫీస్కి అని చెప్పి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. కానీ తాజాగా మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి మల్లారెడ్డి దూరం అవుతూ ఉన్నారు అనే వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇప్పటికే మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మరి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి అల్లుడు, తను కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం మల్లారెడ్డి ఫ్యామిలీ నుంచి ఇద్దరు తెలంగాణ శాసనసభలో వాళ్ళు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికే మల్లారెడ్డి ఫ్యామిలీ నుంచి నలుగురికి టికెట్లు కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు పార్టీలో చర్చ జరిగినట్టుగా కూడా ఆఫ్ ద రికార్డ్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మల్లారెడ్డి రాజకీయ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్లుని విషయంలో కానివచ్చు, కోడల విషయంలో కానివచ్చు, సో తన కుమారుని విషయంలో కానివచ్చు, మొత్తం 4 సీట్లు అంటే 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, 4 సీట్లు వచ్చే విధంగా కూడా ఏ పార్టీ అయితే టికెట్ ఇస్తుందో ఆ పార్టీకే వెళ్ళే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్లుగా కూడా తన అనుచరులు మాట్లాడుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటా ఉన్నారు. ఎప్పుడు కూడా ఫైర్ బ్రాండ్గా ఉండే మల్లారెడ్డి, తరచూ నిత్యం వార్తల్లో నిలిచే మల్లారెడ్డి గత కొన్ని రోజులుగా కూడా తెలంగాణ భవన్లో కేటీఆర్ నిర్వహించే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. పార్టీ కొన్ని నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తే కూడా అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. రైట్. అంటే మల్లారెడ్డి నలుగురు కుటుంబం మొత్తం కూడా మారితే, కుటుంబం అందరికీ కూడా బీజేపీ ఒకవేళ టికెట్లు ఇస్తే కనుక రేపు పొద్దున రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కొంత బలం చేకూరేటువంటి అవకాశం ఉంటుందా? అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి నష్టమే కదా?
ఎస్, ఖచ్చితంగా. ఒకవేళ మల్లారెడ్డి ఫ్యామిలీ కనుక బీజేపీలో జాయిన్ అయితే మాత్రం బీఆర్ఎస్కు అది గ్రేటర్లో ఒక ఎదురు దెబ్బగానే చూడాలి. ఎందుకంటే హైదరాబాదు జంట నగరాల్లో మల్లారెడ్డి ఫ్యామిలీకి ప్రజాదరణ ఉంది. ముఖ్యంగా చాలా బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి మల్లారెడ్డి ఉన్నారు కాబట్టి సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు ఒకవేళ కనుక వీళ్ళు పార్టీ మారితే సో ఇప్పటికీ కూడా మల్లారెడ్డి ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా అధికారికంగా ధృవీకరించలేదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మనకు పార్టీ మారుతారని చెప్పేసి కూడా ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ మల్లారెడ్డి ఫ్యామిలీ కనుక బీజేపీలో జాయిన్ అయితే ఖచ్చితంగా అది బీజేపీకి బలం చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకులు హైదరాబాద్కు వచ్చినప్పుడు సో కొంతమందితో ముఖ్యంగా ఇట్లాంటి ఎవరైతే బీజేపీలోకి చేరికలు ఉండాలని చెప్పేసి కూడా పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇతర పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులకు గాలం వేయాలి, ఖచ్చితంగా ఆపరేషన్ ఆకర్ష్ చేయాలని చెప్పేసి ఒకవైపు పార్టీలో ఇంటర్నల్గా చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే మల్లారెడ్డి ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యే అవకాశం లేకపోలేదు అని చెప్పేసి కూడా పార్టీలో చర్చ అయితే జరుగుతూ ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి బలం చేకూరబోతోందా? మల్లారెడ్డి కుటుంబం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతోందా? మల్లారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో చేసినటువంటి కామెంట్స్, ఒక కార్యకర్త తన అనుచరుడి పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేసే సమయంలో అని చేసిన కామెంట్స్ మాత్రం అలాగే కనిపిస్తున్నాయి. సో మల్కాజ్గిరి ఒక కంచుకోట అనే చెప్పాలి మల్లారెడ్డికి. మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర కూడా మల్లారెడ్డికి ఉంది. సో మల్కాజ్గిరిలో తన పట్టు నిలుపుకోబోతున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి భారతీయ జనతా పార్టీకి చేరబోతున్నారా? టీఆర్ఎస్ పార్టీకి దూరమైనా అని చేసినటువంటి కామెంట్స్ వెనకాల చాలా చర్చ జరుగుతోంది. సో మా కరెస్పాండెంట్ సునీల్ని అడుగుదాం. సునీల్, గుడ్ మార్నింగ్. ఎస్ శ్రీకాంత్, సో ఎట్లా చూడొచ్చు మల్లారెడ్డి కామెంట్స్ని? ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారనుకోవచ్చా? నేను పాతబడిపోయినా పార్టీలో నుంచి పార్టీ మర్చిపోతున్నారు, నన్ను మర్చిపోతున్నారు అని చేసినటువంటి కామెంట్స్ని. ఎస్ శ్రీకాంత్, గత కొంతకాలంగా మల్లారెడ్డి మనం ఏదైతే చూస్తూ ఉంటాం, పాలమ్మినా పూలమ్మినా కష్టపడి ఈ స్థాయికి వచ్చినట్టు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి మల్లారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నట్లు కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా కొనసాగుతుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి కార్యకలాపాలకు కొంత దూరంగా ఉంటూ ఉన్నాడు. గతంలోనే కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. కానీ వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించిన విషయంలో మల్లారెడ్డి ఇప్పటివరకైతే ఎక్కడ కూడా నో అని చెప్పలేదు. అందుకనే ఈసారి బలంగా ఇటీవల కాలంలోనే బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో తిష్ట వేసింది. సునీల్ బన్సల్ కావచ్చు, మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ కావచ్చు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇతర పార్టీ నేతల్ని చేరికలు జరగాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి సైతము బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చింది. అప్పట్లో కొంతమంది బీజేపీ నేతలతో వరుసగా టచ్లోనే ఉంటూ ఉన్నారు. ఒకవైపు తన బిజినెస్ని మొత్తం కూడా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కేంద్రంలోనే ఉండాలి. ఎందుకంటే మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో కేంద్రం అనుమతి తీసుకోవాలి. ఖచ్చితంగా కేంద్రం యొక్క అండ ఉండాలనే దిశగా బీజేపీలోకి అడుగులు వేస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మల్లారెడ్డి 2014లో టీడీపీలో తీర్థం పుచ్చుకున్నాడు. మొట్టమొదటిసారిగా రాజకీయ ప్రస్థానం చేశాడు. ఆ తర్వాత 2014 నుంచి 2018 వరకు ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా విజయం సాధించాడు, ఎంపీగా ఉన్నాడు. ఆ తర్వాత 2018 తర్వాత 2016లోనే అటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2018లో ఎంపీగా మళ్ళీ ఒకసారి గెలిచాడు. ఆ తర్వాత 2019 నుంచి 2023 వరకు మంత్రిగా, కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా మల్లారెడ్డి పనిచేశారు. 2023లో మళ్ళీ ఎమ్మెల్యేగా, మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అనేక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మల్లారెడ్డి సిటీలో కూడా బీఆర్ఎస్. సో ఇది మల్లారెడ్డి ఆలోచనగా చూడాలా, లేదంటే బీజేపీ వేస్తున్నటువంటి గాలంగా చూడాలా? ప్రీతిరెడ్డి మల్లారెడ్డి కోడలు బీజేపీ ఆఫీస్ పోవడాన్ని ప్రధానిని పిలవడానికి ఇన్వైట్ చేయడానికి వెళ్ళాము, యూనివర్సిటీ ఓపెనింగ్ కోసం, ఏ యూనివర్సిటీ ఓపెనింగ్ కోసం అని మాట్లాడుతున్నా కానీ దీన్ని ఆ రకంగానే చూడాలా? ఎట్లా చూడొచ్చు? ఎస్, బీజేపీ ఎత్తుగడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రం, పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అగ్రనాయకత్వం మొత్తం కూడా ఇటీవల కాలంలో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తిష్ట వేసింది. ఇటీవల నితిన్ నబీ కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి నేతలకు దిశానిర్దేశం చేయనుంది. బీజేపీలో జాతీయ నాయకులు ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో ఎందుకు బలపడడం లేదు, ఈ బలోపేతం చేయాలి, రాష్ట్రంలో బీజేపీ
బీజేపీని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, మరోవైపు సిటీలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బీజేపీ పార్టీని విస్తరించాలి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు బీజేపీ పార్టీ Right. బలాన్ని చేకూర్చే దిశగా అడుగులు వేయాలంటూ కూడా ఇప్పటికే అగ్రనాయకత్వం సునీల్ బన్సల్ కావచ్చు, మరోవైపు నితిన్ నబీ కూడా ఇటీవల కాలంలో పర్యటించిన తీరు కూడా మనం వరంగల్లో కావచ్చు, గడ్కేసర్లో కావచ్చు, మేడ్చల్ జిల్లాలో కావచ్చు అన్ని పర్యటించిన తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా తిష్ట వేశారు. బీజేపీ పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఇలాంటి కీలక నేతల్ని కూడా పార్టీలో చేర్చుకోవాలనే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే మల్లారెడ్డి కూడా బీజేపీ పార్టీకి పోతున్నట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మల్లారెడ్డి బీజేపీలోకి చేరిపోవడం లాంఛనం అయిపోయిందా? మల్లారెడ్డి ఈ వార్తల్ని ఇప్పటివరకు ఖండించలేదు. సో మల్లారెడ్డి తనంతట తానుగా నేను పార్టీకి దూరం అవుతున్నానని నన్ను మర్చిపోతున్నారు, పాతబడిపోయా అని చేసినటువంటి కామెంట్స్ అన్నిటికీ సింక్ అవుతుందనే చెప్పాలి. సో మల్లారెడ్డి దీనిపై ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. రైట్, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. ఇందాక మా సునీల్ ఒక మాట అన్నారు, విద్యా సంస్థల కోసం వాటి పర్మిషన్ల కోసం కేంద్రం అనుమతి అవసరం, సో అందుకే కేంద్రం అండ కోసం బీజేపీలోకి వెళ్తున్నారు అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మల్లారెడ్డి తనంతట తానే అంటున్నారు, నేను పార్టీకి దూరమైన కాబట్టే నేను పాతబడ్డానని మర్చిపోతున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఖండించట్లేదు ఈ వార్తల్ని కూడా. సో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ ఆఫీస్కు చేరుకోవడం, సో నితిన్ నవీన్ తెలంగాణకు రావడం, వరంగల్లో భారీ సభ పెట్టడం, పశ్చిమ బెంగాల్ ఎగ్జాంపుల్ లాగా ఆపరేషన్ ఆకర్ష్ చూడాలా, మల్లారెడ్డి వ్యవహారాన్ని ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్, మీకు రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. రిపోర్టర్ రాజు గారు అట్లాగే సునీల్ మాట్లాడిన అంతా ఏకీభవిస్తూనే రెండు విషయాలు చెప్తాల్సుకున్నాం. ఎప్పుడు కూడా సంచలనాలకు మారిపోయారుగా. ఒక రకంగా చెప్పాలంటే డ్యాన్స్ చేసిన సునీల్ అన్నట్టు పూలమ్మిన పాలమ్మిన అని చెప్పి చేసినా కూడా ఒక ధనవంతుడిగా, ఒక రాజకీయవేత్తగా రెండు పాత్రలు ఆయన చేస్తున్నారు. నాకున్నంత ఆస్తి ఎవరికి లేదు, నేను ముందుకు పోతూనే ఉంటాను, నా కృషి వల్ల 70 ఏళ్ళు పైగడున్న 73 ఏళ్ళు ఆయన వయసు, అయినా సరే ఇంత యాక్టివ్ ఉంటాం. రెండోది ఏంటంటే ఒక వ్యాపారవేత్త రాజకీయం లేకపోతే రాణించడు అనే నిజాన్ని తెలుసుకున్న తర్వాత 2016లో టీడీపీ చేరక ముందు ఆయన పెద్ద రాజకీయంగా ఏం లేదు. ఆయన అన్ని రాజకీయ పార్టీలు ఆదరించేది, అన్ని రాజకీయ పార్టీలు విరాళాలు కూడా ఇచ్చేది. ఆయన 2014లో ఎప్పటి నుంచే నాకు కొంత పరిచయం. ఎట్లా అంటే అప్పుడు మల్కాజ్గిరి ఎంపిక చేసినప్పుడు నేను లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నాను కనుక ఆయన ప్రతి అడుగు అప్పుడు ప్రచారంలో వేసిన ప్రతి అడుగు నేను గమనించాను. ఒకటి, తన కాలేజీలు బాగా పనికొచ్చినాయి, స్టూడెంట్స్ తో మంచి ప్రచారం చేశారు కూడా వాళ్ళందరూ కూడా. అట్లాగే అప్పటి ఉమ్మడి మన మేడ్చల్ జిల్లా కాకముందు ఉమ్మడి మేడ్చల్ నియోజకవర్గం ఉంటే ఎక్కడ దాకా ఉంటే ఉప్పర్ స్ట్రీట్ నెంబర్ అప్సూడ స్ట్రీట్ నెంబర్ 8 వరకు కూడా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఉండే అప్పుడు. ఇటు పోతే తార్నాక పైప్ కింద దాకా. దానివల్ల ఇప్పుడు ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉందో అందులో సగభాగం మొత్తం ఆల్మోస్ట్ సగభాగం పైగా కూడా ఒక్క మేడ్చల్ కాన్స్టిట్యున్సీ కింద ఉంటే కనుక మేడ్చల్ మన మల్కాజ్గిరి ఎంపీగా 2009లో మొదలైతే 2014లో ఆయన మొట్టమొదటిసారి 2014లో టీడీపీలో చేశారు. చూశారు ఏకైక సీట్ అప్పుడు గెలిచిన ఏకైక స్థానం, అతిపెద్ద నియోజకవర్గం కూడా అదే. అందుకని మల్కాజ్గిరి దేశంలో అతిపెద్ద నియోజకవర్గం. అప్పుడు జిల్లా కాకముందు కూడా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ అతిపెద్ద మన అసెంబ్లీ నియోజకవర్గం కూడా అటుపోతే. ఎందుకంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ 2009 దాకా కాలే కదా, అప్పటికన్నా ముందు అదే కదా. అందుకని చూసుకుంటే అట్లా కూడా ఆయన ఒక రకంగా జిల్లా మొత్తం వ్యాప్తంగా తిరిగినాడు. అక్కడ దాకా గట్కేసర్ దాకా మేడ్చల్ ఇప్పుడు జిల్లా ఉన్నాయి కనుక 2014 తర్వాత ఎప్పుడు భక్తి వ్యాపారం అయితే ఏం చేస్తారంటే రాజకీయాన్ని తనకు వాడుకుంటాడు. అందుకనే 2016 2 ఏళ్ల లోపటినే 2016లో టీఆర్ఎస్ చేరాడు. చేరి సరిగ్గా మొత్తం ఆయన రాజకీయ జీవితం పుష్కర కాలం 2014 నుంచి అంత రాజకీయం మొదలు పెట్టారు. 2026లో ఉన్నాం. ఈ పుష్కర కాలంలో రెండో పార్టీ బీఆర్ఎస్ చేరాడు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా కమిట్మెంట్ తో ఉన్నాడు. కానీ ఇప్పుడు కాలేజ్ చేరగానే ఆయన 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఎమ్మెల్యే ఎన్నిక ఆయన మంత్రిగా ఇచ్చారు. 2023లో కూడా అదే మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇది ఆయన రాజకీయం. నా ఉద్దేశం మల్లారెడ్డి అంటే మీరు అన్నట్టు విద్యా సంస్థల విద్యార్థుల లేదంటే విద్యార్థుల తల్లిదండ్రుల ఈ ఓటు బ్యాంకే మల్లారెడ్డికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆయన ఒక లాయల్ గా ఉండేటువంటి వ్యక్తి, కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ. సో ఇప్పుడు ఏ అవసరం కోసం ఆయన బీజేపీ గూటికి చేరుతారు? సో అంటే విద్యా సంస్థల కోసం ఇంకా ధనార్జన కోసం బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చా కేసీఆర్ని కేటీఆర్ని కాదని? చెప్తాను. ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా మధ్యాహ్నం కలిసి వచ్చారు, అది మర్చిపోతున్నాం. అప్పుడు అన్నారు కాంగ్రెస్ పోతారేమో, కాంగ్రెస్ పార్టీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు పోతారండి. పోను కాక పోను కరాకడికి చెప్పిండు. కేసీఆర్ నా గురువు, కేసీఆర్ దైవం కూడా మాట్లాడాడు. టీడీపీలో ప్రస్తావన మొదలైంది. ఈ 10 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నానని చెప్పి 8 ఏళ్ళు కానీ అప్పుడే 2023లో క్లియర్ చేశారు. 2024లో కూడా క్లియర్ చేశారు. కనుక ఇప్పుడు ఆయనకు అవసరం ఏంటంటే
ఆయనకు అవసరం కంటే ఆయన అవసరం బీజేపీకి ఎక్కువ ఉంది అంటున్నాను. ఎస్. ఈయన ఒక రాజకీయ చాణికుడు కనుక ఏం చేస్తున్నాడంటే బాగా బోళాబాలా కానీ లోపల చాలా ఆలోచన చేస్తాడు. ఇప్పుడు అరుంధతి హాస్పిటల్ నుంచి మొదలు పెడితే వాళ్ళ విద్యా సంస్థలతో పాటు ఆరోగ్య సంస్థలు చాలా పెద్దవి ఉన్నాయి. అసలు ఒక రకంగా మేడ్చల్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆసుపత్రులు, అన్ని విద్యా సంస్థలు, ఆయన క్యాంపస్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. వేలాది మంది చీమలు కనుక పుట్ట పలుగుతూ ఎట్లా వెళ్తారో అన్ని వేల మంది బయటకు వెళ్తుంటారు క్యాంపస్ నుంచి చూస్తున్నాం మనం. కనుక అట్లా చూస్తే ఆయన బీజేపీకి ఆయన అవసరం ఎక్కువ అంటున్నాం. ఇవాళ హైదరాబాద్ మొత్తం మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఇటుపక్క బీజేపీ, ఇటుపక్క సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గెలిచిన, ఈటల రాజేంద్ర గెలిచినా కూడా ఇంకా హైదరాబాద్ తో పట్టు సాధించాలంటే టీఆర్ఎస్ ను మెల్లగా వీక్ చేయాలి. వీక్ చేయాలంటే ప్రధాన పార్టీ ఏంది? ఆవి పట్టు మల్లారెడ్డి గారు. ఈ మల్లారెడ్డి గారిని తాము తీసుకుంటే బాగుంటదనే ఆలోచన ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి అవుతుంది. బీజేపీకి మొదటి దాడులతో మొదలుపెట్టింది, ఈడీ దాడులు మొదలుపెట్టింది కదా శ్రీకాంత్ ఆ మధ్యన. ఈడీ దాడులప్పుడు ఎవరికి వివరమన్నాడు, భయపడన్నాడు. నిజంగా ఎంత పోయిందో ఆ ఈడీ దాడులు ఎటు పోయింది, ఎంత ఏమి దొరకలేదు, కొండ దవిట్లను కూడా పట్టలేదు. కనుక అప్పటి నుంచి బీజేపీ కాలం వేస్తుంది కూడా భయపెట్టి చూసింది, భయపెడితే వెంటలేడు. కనుక ఇప్పుడు హైదరాబాద్ లో బీజేపీకి పట్టు సాధించాలంటే మల్కాజ్గిరి సికింద్రాబాద్ దానిలో మనకు బీజేపీ గెలిచినా సరే మల్లారెడ్డి అండలేకపోతే ఇంకా కష్టం. బీఆర్ఎస్ కు హైదరాబాద్ మొత్తం అంత ఎమ్మెల్యేలు హైదరాబాద్ గెలిచారు. 40 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాదాపు 18-20 మంది హైదరాబాద్ నుంచి గెలిచారు బీఆర్ఎస్. కనుక హైదరాబాద్ పట్టు సడలాలంటే బీజేపీకి మల్లారెడ్డి అవసరం ఎక్కువ. మల్లారెడ్డికి బీజేపీ అవసరం తర్వాత ఒక మన కోడల ప్రీతి కానీ వీళ్ళందరూ పోయి రావడానికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు విద్యాసంస్థ నడుపుకోవడానికి మన పైనుంచి సెంట్రల్ యూనివర్సిటీ కానీ మన సెంట్రల్ గా అవకాశాలు ఉంటే కనుక వాళ్ళు ఇవ్వడం ఉండదు కనుక అట్లా పోయిండి అంటున్నాను. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే తొందరగా మనం ఎర్లీ అవర్స్ లో మాట్లాడుతున్నాం అని నేను అనుకుంటున్నాను. అయినా సరే మాట్లాడాల్సిన అవసరం కూడా ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం మన కార్యకర్త సదస్సులో నన్ను బీఆర్ఎస్ మర్చిపోయింది, అయినా సరే నేను ఉంటున్నాను మాట్లాడుతున్నాను అంటున్నాడు. అంటే అసంతృప్తి వెళ్ళగలుగుతూనే ఇంకొక అవతల దిక్కు సంకేతం ఇచ్చాడు నేను. ఈ సంకేతంలో బీజేపీకి ఏంటంటే పశ్చిమ బెంగాల్ ఎన్నిక తర్వాత తెలంగాణ సొంతం చేసుకోవాలంటే ఇప్పుడు సార్ ఇందులో మహానగరంలో మల్లారెడ్డి అవసరం. ఒక్క మల్లారెడ్డి పోయాడంటే మల్లారెడ్డి కుటుంబం కూడా పోతారు. ఎందుకంటే మల్లారెడ్డి అల్లుడు కూడా ప్రస్తుతానికి మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రేపొద్దున అదే మల్కాజ్గిరి నుంచి కోడలు ప్రీతిరెడ్డిని ఎంపీగా పోటీ చేయాలన్నటువంటి ఆలోచనలో కూడా ఉన్నారన్నటువంటి లీక్స్ కూడా వస్తున్నాయి. సో ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా పోతారా? బీజేపీకి పోయే ఛాన్సే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, తాను ఎమ్మెల్యేగా మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నాడు. అంటే 2 నియోజకవర్గాలు సగం జిల్లా అక్కడికి ఎక్కువనే. యాక్చువల్ గా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఆ 2 పేర్లలో వీళ్ళే ఉన్నారు కదా. మల్కాజ్గిరి పేరు మీద ఎమ్మెల్యే తానే ఉన్నాడు, వాళ్ళ అల్లుడే. అట్లాగే మేడ్చల్ ఎమ్మెల్యే తానే ఉన్నాడు. కనుక ఏ రకంగా చూసినా కూడా బీజేపీకే ఈయన అవసరం ఎక్కువ. ఎందుకంటే రేపు హైదరాబాద్ లో చోటు సంపాదించుకొని ఈ 2 ఇట్లా సికింద్రాబాద్ నియోజకవర్గం మొదటి నుంచి బీజేపీ, కానీ మల్కాజ్గిరిలో ఎమ్మెల్యేలేమో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిండ్రు, ఇటు పోతే ఎంపీనేమో ఆయన చూసినాం కదా. అల్లుడు తాను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా. కనుక అట్లా చూసుకుంటే ఇవాళ కాంగ్రెస్ అనే మాట బీజేపీ ఒకవేళ బీజేపీ గూటికి మల్లారెడ్డి చేరితే కనుక బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఏమైనా దిద్దుబాటు చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటుందా? మల్లారెడ్డి లాంటి బలమైన వ్యక్తి పోతే బీఆర్ఎస్ పార్టీకి భారీ ప్రమాదమే కదా. ఖచ్చితంగా ఇప్పుడు అందుకని పోకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ ది. కాంగ్రెస్ కి ఎట్లా పోవడం, కాంగ్రెస్ కి ఎందుకు పోవడానికి నేను చెప్తున్నా అంటే అయితే ఆప్షన్ బీజేపీ తీసుకుంటాడు కానీ కాంగ్రెస్ పోవడం నుంచి కాంగ్రెస్ ఎప్పుడు లేడు ఆయన. కనుక కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఈ మధ్య ప్రకటమైంది హామీల అమల్లో కనుక 5 ఏళ్ల అధికారం తర్వాత వ్యతిరేకత ఉంటది కానీ సానుకూలత ఉండదు. ఒకవేళ గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూసినాం, 5 ఏళ్ళు కాంగ్రెస్ చూసినాం, రేపు వచ్చేది బీజేపీ అనుసారం చూద్దామనే ఆలోచన ప్రజల్లో ఉన్నట్టు పసిగట్టిండు. ఎట్లయినా ఆధ్యాత్మికవాది, బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటాడు ఆయన. కనుక వాళ్ళ అవసరం రీత్యా ఇప్పుడు తొందరపడి పోవడం నేను అనుకుంటున్నాను. ప్రీతిరెడ్డి గారు పంపిస్తే ఆమె హాస్పిటల్ కోసం దేనికోసం ప్రధానమంత్రి కలిసింది. వీటన్ని కొనసాగిస్తారు. నా ఉద్దేశం ఏంటంటే 2028 లో మారితే మారుతుండదు సార్, 2027 అయితే మారాలనుకుంటున్నాను. ఇంత ఎర్లీగా కూడా మారితే ఇంకో రకంగా వస్తుంది. కనుక బీజేపీ కనుక బలం జిహెచ్ఎంసీ టార్గెట్ అనుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కొంత బలం పెరగాలంటే సో ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా మల్లారెడ్డి టార్గెట్ కదా. ఖచ్చితంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడంతా రావు కదా. 2026 చివరిలో వస్తాయా, డిసెంబర్లో వస్తాయా, లేకపోతే జనవరికి పోతాయా? 27 ఏం జరిగింది? 27 జరుగుతుంది నేను అనుకుంటున్నాను. 27 జరిగే అవకాశం ఉన్నది. కొద్ది రోజులు అతను వేచి చూస్తాను అనుకుంటున్నాను. అంత తొందరగా బయటవాడు చాలా బోళాబాలా కానీ చాలా రాజకీయ వ్యూహంతో ముందుకు పోతుండు. తన కుటుంబంలో ఒకరిద్దరిని పంపించిండు, చూస్తున్నారు. ఇప్పుడు కూడా రాజకీయ కుటుంబాలు ఎప్పుడు ఉంటాయి అంటే ఈ 2-3 పార్టీలను మెయింటైన్ చేస్తారు.
చందాల పరంగా మెయింటైన్ చేస్తారు. ఆయన దాని డబ్బు ఉంది కనుక మెయింటైన్ చేస్తాడు. రాజకీయంగా చూసుకొని రాజకీయంగా వ్యాపారాత్మకంగా లాభాలు లేకుండా శెట్టి గారు ఊరికే వరదలో కొట్టుకుపోరున్నట్టు మల్లారెడ్డి గారు కూడా గాలికి ఏం కొట్టుకపోరు. తన పలుకుబడిని ఉపయోగించుకొని ఏ పార్టీలో ఉంటే లాభదాయకం, వ్యాపారవేత్త కదా మొదటి నుంచి పాలమ్మిన Right. పూలమ్మిన Right, sir. ఇక్కడ దాకా వచ్చిందంటే వ్యాపారవేత్త ఎప్పుడు రాజకీయాలను తన వ్యాపారానికి వాడుకునే ప్రయత్నం చేస్తారు. అందులో మల్లారెడ్డి గారు దిట్ట అని నేను అంటున్నాను. బీజేపీకి పోయే అవకాశం అయితే ఉందని నేను. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మల్లారెడ్డి కుటుంబంతో సహా బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? జిహెచ్ఎంసీ ఎన్నికల్లోపే ఈ పార్టీ చేరిక జరగబోతోందా? తాను బీఆర్ఎస్ పార్టీకి దూరమైన అని తనను మర్చిపోతున్నారా అని మల్లారెడ్డి స్వయంగా చేసినటువంటి కామెంట్స్ టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా లేరు అన్నది కూడా సంకేతం కనిపిస్తోంది. సో మల్లారెడ్డి కుటుంబం అడుగులు మొత్తం కూడా బీజేపీ వైపు నడవబోతున్నాయా? బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొట్టమొదలు హైదరాబాద్లో బలమైనటువంటి నాయకుడైనటువంటి మల్లారెడ్డితోనే మొదలు పెట్టబోతోందా? సో బీజేపీ ఆపరేషన్ స్టార్ట్ అయిందా అన్నటువంటి సంకేతాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. చూద్దాం బీఆర్ఎస్ పార్టీ ఎలా కాపాడుకుంటుందో లేదంటే వదులుకుంటుందా. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.